ఎక్కడికి గోవిందా వెళ్తున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మా మామయ్య బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళామని. ఆబ్వియస్లీ టెంపుల్కి అయితే వెళ్తాం కదా, అదే ఏ టెంపుల్కి వెళ్ళాము, ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అనేది మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట. స్పెసిఫిక్గా ఖచ్చితంగా టీటీడీ టెంపుల్ జూబ్లీ హిల్స్కే వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ ఇలా వెళ్తామని మాత్రం అస్సలు అనుకోలేదు. చాలా రోజుల నుండి, ఆల్మోస్ట్ ఇయర్స్ నుండి అనుకోండి, ఇక్కడే ఉంటున్నా కానీ ఈ టెంపుల్కి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ ఈ విధంగా కుదిరిందనమాట. ఇలా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అనేది చూస్తూ ఉండండి, చెప్తాను. అండ్ ఇంకా మార్నింగే ఇంట్లో అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాం. లైక్ టిఫిన్స్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. రావడం ఎలాగూ లేట్ అవుతుంది, ఎందుకంటే టెంపుల్ నుండి రిటర్న్లో హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. మామయ్యకి ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుందన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. అండ్ ఇక్కడ టెంపుల్లో ఆ రోజు ఎక్కువ మంది లేకుండే చాలా ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయిందనమాట. అండ్ టెంపుల్ వైబ్ అయితే ఎంత బాగుండిందో. దేవుడు కూడా సేమ్ తిరుమలలో ఎలా ఉంటారో అక్కడ శ్రీవారు, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ ప్రసాదం కూడా సేమ్ లడ్డు, అక్కడైతే ఏది ఇస్తారో ఇక్కడ కూడా అదే లడ్డు అనమాట. టేస్ట్ కూడా సేమ్ ఉండింది. మా ఫ్రెండ్స్ అందరు చెప్తుండే వాళ్ళు అక్కడ లడ్డే ఇక్కడికి కూడా వస్తుంది అని చెప్పేసి. బట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా ఆయిషమ్మకి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనమాట. సో అంటుంది, అమ్మ సేమ్ తిరుపతి లడ్డులానే ఉంది, టేస్ట్ బాగుంది అని. సో తన కోసం అని చెప్పేసి సపరేట్గా తీసుకుంటాము. తను ఒక్కటి తింటుంది అనమాట, అంత ఇష్టం తనకి. అండ్ ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేస్తూ ఉంటే ఇంకా మా ఆయిషమ్మ నేను ఇప్పుడే రాను, నేను కాసేపు ఆడుకుంటా అని చెప్పేసి అసలు మా మాట వినట్లేదు. అందుకని ఇంకా తన కోసం అని అలా కూర్చున్నాం అనమాట కాసేపు అక్కడ. అండ్ ఫొటోస్ కొంతగా తీసుకున్నాము. అండ్ ఇంకా అక్కడ నుండి మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము ఎందుకు ఇదే టెంపుల్కి వచ్చాము అని అంటే, ఆల్మోస్ట్ 3 months ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము మామయ్య బర్త్డే రోజు తిరుపతికి వెళ్ళాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. ఎందుకంటే మామయ్య బ్యాక్ టు బ్యాక్ హాస్పిటలైజ్ అయ్యారు 2 times. ఫస్ట్ టైం అయినప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు, సెట్ అయిపోతారు, ఇంకా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. బట్ అప్పటికి ఇంకా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 daysకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. మళ్ళీ అడ్మిట్ అయ్యారు అప్పుడు. ఇంకా అప్పుడు కూడా కండిషన్ చాలా సివియర్గా ఉండే. సో కంప్లీట్ తనకి ఇంకా ట్రావెలింగ్ అంతా చేయకూడదు అని చెప్పారనమాట. సో ఇంకా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాము. అందుకని చెప్పేసి మేము తిరుపతికి అయితే వెళ్ళలేకపోతున్నాం కదా, సో ఇక్కడ ఉన్న టీటీడీ టెంపుల్కి వెళ్దాము అదే రోజు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేము ఆ రోజు ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మా వదిన వాళ్ళేమో తిరుపతిలో దర్శనం చేసుకున్నారు. ఎలాగో టికెట్స్ ఉన్నాయి కదా అని వాళ్ళు వెళ్ళిపోయారనమాట. బట్ మేము అందరం కలిసి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఈ డివోషనల్ ట్రిప్, కానీ కుదరలేదు. బట్ ఇంకా మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కుదురుతుందో తెలీదు. అండ్ ఇంకా మామయ్యకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు మేము ఇక్కడ వెయిట్ చేస్తుండే అనమాట ఒక చోట. ఇంకా వాళ్ళది హాస్పిటల్లో డాక్టర్ని కలిసి అన్నీ చూసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 hour అక్కడే అయిపోయింది. ఇంటికి వచ్చాక తినేసాము, అయిపోయింది. ఇంకా తర్వాత చాలా రోజులు అవుతుంది కదా, అసలు ఏ వీడియోస్ కూడా చేయట్లేదు. అండ్ డ్యాన్స్ వీడియోస్ అయితే అస్సలే చేయట్లేదు అని. ఇప్పుడు ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్న కొన్ని సాంగ్స్ చూస్ చేసుకొని నేను నా హస్బెండ్ అయితే అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. అవి మీరు షార్ట్స్ కనుక ఫాలో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఆ రోజు టెంపుల్కి నేను ఈ శారీ డ్రేప్ చేశాను, చాలా నచ్చింది. కలంకారీ ప్రింట్ శారీ, ఇందులో మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూశాను కానీ నాకు మాత్రం ఇదే నచ్చింది అనమాట. చాలా కంఫర్టబుల్ కూడా ఉండే. టెంపుల్స్కి ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయి కదా. సో ఫైనల్గా మేము ఈరోజు మామయ్య బర్త్డే రోజు ఈ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అనుకోకుండా వెళ్ళినా కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా వదిన వాళ్ళకి అందరికీ కూడా తిరుపతిలో కూడా కొంచెం కష్టమైనా కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.